మమ్మీ ఎస్ఐని కలుగుతాం పిలువురి. పోలీస్ అన్నా జర ఎస్ఐని కలవాలి. ఎవరో మీరు? అనిల్ సునీల్ సార్. అరే అర్థమైంది కదా నిన్నే పిలిచానని. ఉండు నేను మాట్లాడుకుంటా. ఏంటి సిఐని కలిస్తే ఏమైనా ప్రాబ్లమా? అరే రే ఏంటి అవతారాలు, కట్టింగ్లు, షేపులు అంతా చూస్తే ఏదో బాలీవుడ్ కాదు కాదు, పెద్ద రౌడీ షీటర్స్ అనుకుంటున్నా. కరెక్టేనా? కానీ పెట్టిండ్రా బాయ్. గదే గట్లుండాలి మన ఇజ్జత్ అంటే. హే, ఇది నీ అయ్యే జాగిరి కాదు, పోలీస్ స్టేషన్. చేతులు కట్టుకుని ఉండాలి, ఒళ్ళు దగ్గర పట్టుకుని ఉండాలి. వాడేంట్రా ఎమోషన్ అవుతున్నాడు? పట్టుకుంటారా వాడిని, వాడికి ఏదో ఫిక్స్ వచ్చినట్టుంది. పోలీస్ అన్నా చెప్పండి. పబ్లిక్ అయినా పొలిటికల్ కైనా ముందు మేము ఉండాలి. ఉండాలి. ఏ నాయకుడికైనా పని కావాలంటే మాతోనే అవుతుంది. సమజైందా? అయింది అయింది. మానేసి దేనికి వచ్చావు అది చెప్పు. వాడిని వదలండి రా, వాడి బాధ ఏంటో తెలుసుకున్నా. క్షమించన్నా, మా గోల్డ్ బిస్కెట్లు పోయినాయి. గడ్డం వచ్చిన బాలక గుడ్డ బిస్కెట్ పోయినట్టు మాట్లాడక అంటే కోడి ఈకలు పీకినట్టు ఎంత కూల్ గా చెప్తున్నాడు చూడు. సరే కంప్లైంట్ ఇచ్చేయండి, నేను వెతికి తెస్తాం. కంప్లైంట్ రాసుకోరి. జరా కంప్లైంట్ రాసుకో, రాయమన్నారుగా. మూసుకో ఇట్రా. అదేంటి అలా మాట్లాడుతున్నావు? కంప్లైంట్ రాసుకో. అమ్మా తెల్లొద్దమ్మా దెయ్యం ఉంటుందని. దెయ్యం సినిమా వాచ్మెన్ లాగా వెళ్ళండి సార్, మేము వెతికి పట్టుకొస్తాం. పోలీస్ అన్నా అంటే అరుస్తున్నావు ఎందుకన్నా? వినిపిస్తుంది, చెప్పండి. ఆ గోల్డ్ బిస్కెట్ పక్కా కావాలి. సంజయ్దా ముందు కింద వెతుకుతా, లేదంటే పక్కన వెతుకుతా, దొరికితే ఇస్తా. ఎత్తుకురి. మీరు వెళ్ళండి, చాలా మందికి మీరు అవసరం, మాకైతే అనవసరం. దొబ్బుతున్నారేంటి వీళ్ళు? బాత్రూమ్ కూడా వెళ్ళి